అంటే ఆమె రాజీనామా చేసినప్పుడు ఆమె నీకేమైనా మా పార్టీలో వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతా. ఆమె మీరు చెప్పినప్పుడు చెప్తా, నేను ఎప్పుడేం చెప్తా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక్కరిని కాదు కదా, మా పార్టీలో అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ మేడం తోటి నువ్వు మాట్లాడి నాకు చెప్తే అప్పుడు మాట్లాడతా. అప్పుడు చెప్తా, నేను ఏం చెప్పలేను ఇప్పుడు. దేంట్లో విధానం చేస్తున్నారు ఈ దేశంలో? నా దగ్గర డాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని పోలీస్ ఫైరింగ్లు అయ్యాయి. మన ఢిల్లీలో పోలీస్ ఫైరింగ్ కాలే. పార్లమెంట్ గేటు దగ్గరకు వచ్చారు వందల వేల మంది. మేము పార్లమెంట్ లోపల ఉన్నాం. అప్పుడు పైలట్స్ ప్రయోగించారని వస్తున్నది వార్త. అది దాని మీద ఆయన గొడవ వేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. 1969లో 369 బిడ్డలను ఇదే హ్యాబిట్స్లో, ఇదే బాలనగర్లో, ఇదే శంషాబాద్లో 369 విద్యార్థులను కాల్చి చంపారు వీళ్ళు. 369 స్టూడెంట్స్ కాంగ్రెస్ పార్టీ కిల్డ్ విత్ ఇన్ పోలీస్ ఫైరింగ్. ఎన్ని ప్రాంతాల్లో పోలీస్ ఫైరింగ్లో విద్యార్థులు చనిపోలేదు? ఆంధ్ర ఉద్యమంలో చనిపోలేదా? అనేక విద్యార్థి ఉద్యమంలో చనిపోలేదా? ఏదో మేము కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊడిపడ్డట్టు ఏదో ఇంకో పార్టీ ఏదో వచ్చింది కదా, కాక్రోచ్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఉట్టినట్టు మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ కాదు. మీకు చరిత్ర ఉంది. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా మీ కుటుంబ ఆధీనంలో ఉంది. మీ ఆధీనంలో వేలాది మంది పోలీస్ ఫైరింగ్లలో చనిపోయారు. రాహుల్ గాంధీ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎంత సమ్మేళనంతో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్తే ఎటువంటి పరిస్థితి చెప్పండి. రాహుల్ గాంధీని గేట్ లోపలికి ఆ వేల మంది 100 మంది వస్తే ఎంపీలు అన్ని పార్టీలలో ఉన్నారు లోపల. భారత పరువు విదేశాల్లో ఏ రకంగా ఉంటుంది? ఎవరైనా గ్యారంటీ ఇస్తాడా రాహుల్ గాంధీ? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్రెస్పాన్సిబుల్. ఇంత బాధ్యతారహితమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో లేడు. ఏంది? నేను అనలేదు కదా, అది డీటెయిల్ కాలే. నేను పేలలేదు అని చెప్పలా. నేను చెప్పలే ఆ విషయం. అధికారం ఇచ్చి గేట్ దానికోసం ఇంకా రూపాయలు ఏం చేయాలి? లాఠీ చార్జ్ చేసినా ఒకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలంటారు? ఎవరు చనిపోయారు? పోలీస్ ఫైరింగ్ చేసిరా? చేసిరు, అది కూడా చేస్తారు. అవన్నీ ఈ గతంలో ఉన్న నియమాలు ఉన్నాయి. ఈ దేశంలో కొత్తగా వచ్చినాక, బీజేపీ వచ్చినాక సిద్ధాంతాలు కాదు. గతంలో వచ్చిన నినాదాలు ఇది వాదన చేస్తే అర్థం లేదు. ఇది నేను ఇంతమంది చెప్పిన ఈ హైదరాబాద్లో ఇదే పోలీస్ దగ్గర 369 కాల్చి చంపారు. దేనికోసం ఎందుకు కాల్చి చంపారు? కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ దేశము, ఈ దేశ గౌరవము, దేశ ప్రతిష్ట, పార్లమెంట్ ప్రతిష్ట ఉంటుంది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలనో చేయాలి. మా విద్యార్థులు మా ఇంట ఉంటారు. ఆయన ఎంబడి ఉండలేరు. కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు జనజీవులు ఎన్నడో వదిలేశారు. ఆయన అందుకే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, నవంబర్ రా అని సంవత్సరాల తరబడి. వదులుతలేడు అవి టీషర్ట్ వేసుకున్నంత మాత్రం జంజీలు రారు. మీ ఆలోచన, మీ విధానము, మీ పాలసీలు, మీ సంస్కరణల మీద వస్తారు జంజీలు. ఈరోజు మేము గర్వంగా చెప్తాం, కాలేజీలు మేము పెంచాము, యూనివర్సిటీస్ పెంచాము, మెడికల్ సీట్లు పెంచాము, మెడికల్ కాలేజీలు పెంచాము, స్టార్టప్స్ పెంచాము. స్టార్టప్లు ఈరోజు స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. స్టార్టప్లను స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. నాకేం తెలియదు. అది ఏదో నాకు అర్థం కాదు. ఆయన ఏదో బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ యాక్టివిటీ చేసిండు. మాకేం సంబంధం ప్రాపర్టీకి? అదే ఆ రకంగా ఆ రకంగా ఆయన ఉండొచ్చు. ఆయన ఎవరో నాకు తెలియదు, పేరు కూడా వెళ్ళలేదు కానీ ఆ రకంగా బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అనడం తప్పు. అది మంచిది కాదు అనకూడదు. ఎవరు కూడా ఆ రకంగా చేయడం తప్పది. దాన్ని ఏముంది? వాస్తవమే. మాకేం ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి నేను వాస్తవమే మాట్లాడతాను. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. ఆ రకంగా బార్ కౌన్సిల్ తీర్మానం చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు చాలా రకాలుగా ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మేము కేసులు విడ్రా చేశారు ఢిల్లీలో. అనేక రకాలుగా పోలీసులు దెబ్బలు తాకినా, లేకపోతే వీళ్ళు వాళ్ళని కొట్టినా, వాళ్ళు ఇల్లు కొట్టినా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీ మేము కేసులను విడ్రా చేసినాం. నరేంద్ర మోడీ గారిని తిట్టినప్పుడు కూడా, నరేంద్ర మోడీ తల్లి గారిని తిట్టినప్పుడు కూడా విడ్రా చేసినాం.
అదే మిగతా నాయకులు తల్లులను తిరిగితే ఊరుకుంటారా? ఇట్లనే ఏ రకంగా భాష, ఏ రకంగా విన్యాసాలు చేశారు ఢిల్లీలో. అదే రాహుల్ గాంధీని అంటే ఊరుకుంటారా? ఇదే భాష ఉపయోగిస్తాడా? ఆహా బాగా చేసినావు, చెయ్యి ఇంకా బాగా చెయ్యి, మా కుటుంబ సభ్యులను తిట్టు అంటాడా రాహుల్ గాంధీ? అర్థం చేసుకోవాలా. ఎవరైనా సరే మన తల్లి, మన బిడ్డ, మన చెల్లి ఈ రకంగా ఎంత విన్యాసాలు చేస్తూ చెప్పడానికి, చూడడానికి కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఆ రోజు విన్యాసాలు చేస్తే నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతోటి ఎవరి మీద నాకు సంబంధించినటువంటి కేసులు పెట్టొద్దని చెప్పాడు. మా తల్లిని తిట్టినా, నన్ను తిట్టినా కేసులు పెట్టొద్దని చెప్పాడు ఆయన, ఒక ప్రధానమంత్రిగా ఉండి కూడా. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలే, తెలిసి తెలియక చేసి ఉంటారు. వాళ్ళ మనసులో మార్పు వస్తే నాకు అంతే సంతోషం అన్నాడు. శిక్ష కాదు, వాళ్ళ మనసులో మార్పు వస్తే. ఎందుకంటే ఒక మాతృమూర్తిని, చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి ఒక మాతృమూర్తి, నీకైనా మాతృమూర్తే, నాకైనా మాతృమూర్తే, మోడీ గారికైనా మాతృమూర్తి, ఆమె బతుకున్నా చనిపోయినా కూడా. అలాంటి వ్యక్తిని ఆ రకంగా పసిపిల్లలతో నోటితోటి విమర్శిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. పిల్లలకు నేర్పాలి మనం. పిల్లలకు ఏ రకంగా తెలియదు, వాళ్ళకి అమాయకులైనటువంటి పిల్లలు కొంత పొరపాటున మాట్లాడితే వాళ్ళని సంస్కారం చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టకూడదు. నువ్వు మాట్లాడింది చాలా బాగా మాట్లాడావు, ఇంకా మాట్లాడు, ఇంకా రెచ్చగొట్టు, ఇంకా తల్లులను తిట్టు, చనిపోయిన వాళ్ళని తిట్టు, ఇంకా విన్యాసాలు చేయి, ఎట్లా తిట్టాలో చూపించు, ఎట్లా విమర్శించో చూపించు అనే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఎట్లా ఎందుకు క్షమాపణ చెప్పారంటాడు ఆయన. క్షమాపణ చెప్పొద్దు అంటాడు పిల్లలను క్షమాపణ చెప్పని అడగలే. కానీ కొంతమంది చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ నాట్ ఆస్క్డ్ ఎనీ, ఎవరిని అడగాలి, అపాలజీ అడగలేదు. కొంతమంది పిల్లలు చెప్తే ఎందుకు చెప్తున్నారు మీరు, చెప్పొద్దు, ఇట్లనే తిట్టాలా? ఇదా ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పాల్సినటువంటి విషయం? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ సంబంధించినటువంటి అధినేత మాట్లాడిన అంశాలు అవి. మీరు ఎన్ని ఫైరింగులు చేశారు, ఎన్ని వేల మంది చనిపోయారు. నేను ఒక్క ఉదాహరణ ఒకటో 369 మంది 100% స్టూడెంట్స్ని చంపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇక్కడ మన వెనుక. కాబట్టి నేను మాది అయిపోయినాక అడుగమ్మా, నేను మాట్లాడుతున్నా తల్లి. అదే అయిపోయాక అడుగు తల్లి. ఏది అరే మరి ఇది మాట్లాడడానికి అడుగు తల్లి. ఇది అవుతున్నా కదా, అన్ని విషయాలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో రావు తల్లి, గుర్తుపెట్టుకో. అదే ఉండమ్మా మాట విన్నమ్మా. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు, అన్నీ ఒకసారి మాట్లాడము. నేను మాట్లాడినప్పుడు అది అయిపోయినాక నువ్వు చెప్పు అడుగు తల్లి ప్రశ్న. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఆపేసి ఇది చెప్పంటే ఎట్లా? నా పూర్తి కాకముందే. ప్రెస్ కాన్ఫరెన్స్ నాదమ్మా, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ నాది. నేను పిలిపించుకున్నా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆప్యాయతో రమ్మని చెప్పాను. నేను చెప్పినాక మీరు అడుగు ప్రశ్న ఏదైనా చెప్తాను నేను. తప్పకుండా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడ్రా చేసుకుందని చెప్పింది. మరి ఎందుకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము ఈ విద్యార్థులకు ఏదైతే పాత విధానం ఉందో అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పినట్టు నాకు తెలిసింది. అది నేను జీవో చూడలేదు కాబట్టి మంత్రిగా చెప్పినట్టు నేను చేయలేదు. వాస్తవమో కాదో తెలియదు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏదైతే ఉన్నారో వాళ్ళకు పాత విధానమే అమలు చేస్తాము, కొత్త విధానం ఏదైతే అనుకున్నామో అది మేము అమలు చేయము, విడ్రా చేసుకుంటున్నామని చెప్పినట్టు తెలిసింది. అది కరెక్టా కాదా మీరు చెప్పాలి. అందుకే నేను మాట్లాడలేదు. నేను అది రెడీ అయిన కూడా నాకు తెలిసింది అది. ఇప్పుడు మనము రాహుల్ గాంధీలో అపరిచితులను చూస్తాం. ఆయన ఒక అపరిచితులా వివరిస్తుంటాడు. సినిమాలో 2-3 ఉండే అపరిచితులు, ఈ దగ్గర అనేక రకాల అపరిచితులు ఉన్నారు. మరి టీషర్ట్ మాత్రం వదిలాడు. ఈ మధ్యలో 2-3 రకాలు వదిలాడు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒక పార్టీను, అపోజిషన్ పార్టీ లీడరు ఆ రకంగా వివరించడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు అడగాలి, ఆయనే అడగాలి. పెళ్లి చేసుకుంటోళ్ళని అడగండి, పెళ్లి చేయిస్తున్న అడగండి. ఎక్కడ మీకు హైదరాబాద్లో పెట్టుకుంటేవారు వద్దన్నారా? హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే వద్దన్నారా? సరే అమ్మ, ఏమనుకోవద్దు తల్లి.